ఓకే. సో ఇంకో పర్సన్ చూపిస్తా. ఈయనకు 2,25,000 ఈయన తెలుసా? తెలుసు. 2,25,000 ఇవ్వాలంటాను. సో చాలామంది ఆర్టిస్టులకు పైసలు ఎగ్గొట్టినావంట. అవును. సో ఏం చెప్తావు ఈయన గురించి? ఈ వీడియో 1 year బ్యాక్ వచ్చింది. ఆ వ్యక్తి పేరు ద గ్రేట్ నాని, ప్రమోద్ నాని. అతను అంటే చాలా పెద్ద యాక్టర్. అతను రియల్ లైఫ్లో కూడా ఇట్లా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అంటే ఎవరైనా అవకాశం ఇస్తామంటే వాళ్ళ కోసం ఇటువంటి వీడియోలు చేసుకుంటా ఉంటాడు. మరి మిమ్మల్ని కూడా ఇదే అంటే ఓకే డన్. ఇప్పుడు అందులో కనుక నిజం ఉంటే మీరు అంటే నేను పడతా. ఓకే. ఏంటంటే ఇప్పుడు అతను ఆ వీడియోకి యాక్చువల్ ఆ వీడియో ఇప్పటిది కాదు. ఆ వీడియో అసలు యాక్చువల్ తను 1 year బ్యాక్ చేసిండు. 1 year బ్యాక్ నా మీద ఆ నెగిటివ్ ఎలిగేషన్ అప్పుడే చేసిండు. దానికి కౌంటర్ వీడియో నేను చేసిన ఆల్రెడీ. అప్పుడే అతను ఏదైతే ఇప్పుడు మాట్లాడిండో ప్రతి దానికి విత్ ఆన్సర్ తోటి విత్ ప్రూఫ్స్ తోటి వాళ్ళతో మాట్లాడిపించే నేను దానికి వీడియో చేసినప్పుడు. హాయ్ అండి, నా పేరు శివకృష్ణ వెళ్తూరు. నేను యూట్యూబ్లో యాక్టర్ కమ్ డైరెక్టర్. నేను ఇప్పటివరకు యూట్యూబ్లో ఒక 35 సాంగ్స్ వరకు చేశాను. ఈ వీడియో చేయనికి గల కారణం వచ్చేసి యూట్యూబ్లో ఒక పెద్ద యాక్టర్ వచ్చేసి నా గురించి చాలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు. ఒక వీడియో అనేది మొత్తం తీసి దాన్ని చాలామంది గ్రూప్స్లలో అందరికీ వాట్సాప్లలో అందరిలో షేర్ చేసుకుంటా కంప్లీట్గా నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఏంటంటే దానికి సమాధానం చెప్పని కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఆ యాక్టర్ మరి ఎవరో కాదండి, చాలా పెద్ద యాక్టర్. ఇప్పటివరకు యూట్యూబ్లో ఒక 2-3 సాంగ్స్ చేసి ఉంటాడు ఆ పర్సన్. ఈ రీసెంట్ ఒక సాంగ్ కూడా డైరెక్షన్ చేసిండు. ఆ పర్సన్ పేరు వచ్చి ఇన్స్టాగ్రామ్లో హలో నాని అని ఉంటుంది, నాని ప్రమోద్. ఆ పర్సన్ కంప్లీట్గా నా మీద ఒక నెగిటివ్ ప్రచారం చేసుకుంటా ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి. అందరికీ నమస్కారం. నేను రీసెంట్గా ఒక సాంగ్లో లీడ్ రోల్ చేసిన ఇష్టం లేని పెళ్లి చేసుకొని అని చెప్పి అదిత మ్యూజిక్లో రిలీజ్ అయిన సాంగ్. ఈ పర్సన్ అంటున్నాడు ఈ సాంగ్లో ఇతనంట లీడ్ రోల్ చేసిందంట. ఇతను లీడ్ రోల్ చేస్తే మరి నేను చేసింది ఏంటి? సైడ్ క్యారెక్టర్ ఇట్లా చేసినా? ఈ సాంగ్కి డైరెక్టర్ ఎవరో కాదు, శివకృష్ణ వెళ్తారు. ప్రొడ్యూసర్ దగ్గర 2,25,000 ప్యాకేజ్ మాట్లాడుకొని తీసేసుకున్నాడు అమౌంట్. ఈ పర్సన్ అంటున్నాడు నేను ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడి ఫుల్ పేమెంట్ తీసుకున్నా అంటున్నాడు. ఇప్పుడు బ్రదర్, నువ్వు కూడా రీసెంట్ ఒక సాంగ్ చేసినావు. నీకు 2 daysకి ఎంత ఖర్చు వచ్చింది? నువ్వే చెప్పినావు నాకు 2 lakhs వరకు ఖర్చు వచ్చిందని చెప్పినావు. నేను ఈ పాటను 2 times షూట్ చేసిన. ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు మొత్తం 4 days అక్కడే ఉన్నావు. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు కూడా నాతో పాటు అక్కడే ఉన్నావు. 4 days వరకు నువ్వు అక్కడే ఉన్నావు నాతోటి. సెకండ్ టైం మళ్ళీ 3 days షూట్ చేసిన. అటువంటిది నాకు ఎంత ఖర్చు రావాలి? ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు టోటల్గా అక్కడ నాకు 16 నుంచి 20 members వరకు వచ్చారు. నేను ఎన్ని రూములు తీసుకున్నా, ఎన్ని కార్లు రెంట్కి తీసుకున్నా, ఫస్ట్ టైం కాన్సెప్ట్ ఏమనుకున్నావు, ఏం తీసుకున్నా, టోటల్ అంతా నువ్వు అక్కడే ఉన్నావు. సో అటువంటిది ఫస్ట్ టైం నేను షూట్ చేసినప్పుడు నాకు ఎంత ఖర్చు వచ్చింది, సెకండ్ టైం షూట్ చేసినప్పుడు నాకు ఎంత